వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికులకు తీవ్ర విషాదంలోకి నెట్టింది. బుగ్గ రామేశ్వరం దగ్గర ప్రమాదకర మలుపులతో గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ప్రమాదకర మలుపును సరిచేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే వికారాబాద్ పట్టణ పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న ఓ బాలుడు వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బుగ్గ రామేశ్వరం మధ్య ఉన్నటువంటి ఈ మలుపు ప్రమాదాలకు పెట్టింది పేరుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చే మలుపు హెచ్చరిక బోర్డులు లేని అధిక వేగంతో దూసుకెళ్లే వాహనాలను తరచు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వారు చెప్తున్నారు. గతంలోనే ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి మలుపులో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారని గుర్తు చేశారు. అయితే ప్రమాదకర ప్రాంతాలను గుర్తిస్తామని అధికారులు ప్రతిసారి హామీలు ఇస్తున్నారు. అవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వలన, రోడ్డు విస్తరణ లేకపోవడం వలన, రాత్రి వేళ తగిన లైటింగ్ కూడా లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదంలో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని కన్నబిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు ఆవేదన చూసి అక్కడ ఉన్న వారందరూ కన్నీరు మున్నీరైతున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ స్పందించి బుగ్గ రామేశ్వరం వద్ద ఉన్న ప్రమాదకర మలుపును సురక్షితంగా మార్చి తక్షణమే బాధ్యత చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.